center to DJ. अरे आज तक सर रास्ता కింద పెట్టుకుని లేదు బొమ్మట పైకి రాజేందర్ నీది కూడా ఫుల్ మండల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సార్ గారిని కూడా గౌరవపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మన కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం విష్ణు జనార్దన దీపేన సర్వతే పాపం చంద్య దీపం సరస్వతి. ఓం ఆత్మహే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే వినాశాయ దీప జ్యోతి నమోస్తుతే దీప. అందరూ ఉపాధ్యాయులు చేయగలరని కోరుచున్నాము. మీడియా మిత్రులందరూ తమకు కేటాయించిన మీ అందరికీ వార్షిక దినోత్సవం సందర్భంగా స్వాగతం, సుస్వాగతం, అదే విధంగా శుభాకాంక్షలు కూడా ఆశీనులు కాగలరని కోరుచున్నాం సార్. తర్వాత ఈ కార్యక్రమాన్ని మన జాతీయ గేయంతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురవాసినీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఓకే చూడండి, ఒక నిమిషం. ఓకే 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 చూడండి గటు. సీనియర్ ఉపాధ్యాయులు సార్ ఇక్కడ సన్మానించవలసిందిగా కోరుచున్నాం సార్. జయలలిత సార్ గారు, తర్వాత సార్ ఇటు
All of you give me big claps. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మా పాఠశాల 2001వ సంవత్సరం నుండి బాలికల పాఠశాలగా ప్రారంభమై 2015వ సంవత్సరం నుండి ప్రత్యేక బాలికల ఉన్నత పాఠశాలగా ప్రారంభమైంది. 2019 నుండి 20 వరకు ఎస్ఎస్సి బ్యాచ్లు అయినాయి మరియు ప్రతి బ్యాచ్లో 100% ఉత్తీర్ణతను సాధించడం జరిగింది. గత సంవత్సరం 21-22 బ్యాచ్ యందు 14 మంది విద్యార్థులలో 13 మందికి 10/10 GPA సాధించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 115 మంది విద్యార్థులు కలరు. ఉపాధ్యాయ సిబ్బంది పరంగా 5 రెగ్యులర్ ఉపాధ్యాయులు, 6 సిఆర్టీలతో ఈ విద్యా సంవత్సరం కొనసాగుతున్నది. ఈ విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన కొనసాగుతున్నదని తెలియజేస్తున్నాం. గౌరవనీయ మన ఐటీడీఏ పిఓ గారు విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం అక్షరజ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కొనసాగింపబడుతుంది. ఈ 100 రోజుల కార్యక్రమం ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యా బోధన కొరకు వారి యొక్క ఫలితాలను సాధించేందుకు మిషన్ లక్ష్యం అనే కార్యక్రమాన్ని కొనసాగించబడుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఈ వేదిక మీదుగా తెలియజేస్తున్నాం. మా పాఠశాలలో నాణ్యమైన భోజన వసతి సౌకర్యం మరియు మెనూ ఆధారంగా భోజనం పెట్టడం జరుగుతుంది. సభా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారు రాజమణి శివన్న గారికి, అలాగే మండల అధ్యక్షులు ఎంపీపీ గారికి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు సార్ గారికి, అలాగే సభా వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే పత్రికా మిత్రుల వారికి, అలాగే మరి పిల్లల పేరెంట్స్, అలాగే గ్రామస్తులకు, పిల్లలకందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి ఉపాధ్యాయులకు కానీ, మరి ఉపాధ్యాయ బృందానికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు స్కూల్లో 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి స్కూల్లో మనం చదువుతున్నామంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ అంటే మేము చదువుకునేటప్పుడు టీచర్లు మరి ఒక పూట వస్తుండే, ఒక పూట రాకపోతుండే, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండే. ఈరోజు ప్రతి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే విద్యాబుద్ధులు నేర్పి నన్ను మీ ముందు మాట్లాడేటట్టు నన్ను తీర్చిదిద్దిన, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈ స్థాయిలో మీ ముందు మాట్లాడడానికి నన్ను ఏర్పాటు చేసిన గురువులకు పాదాభివందనం చేస్తూ, ఈరోజు మన దస్తరాబాద్ గ్రామంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మనము 22వ వార్షికోత్సవ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా వేదికను అలంకరించినటువంటి గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారికి, అలాగే ఈ సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారికి, అలాగే మండల జడ్పీటీసీ గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ, పేరు పేరున ఉపాధ్యాయులందరికీ, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే పత్రికా మీడియా మిత్రులకు, అలాగే ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈ స్కూల్లో ఉంటాడు ఎన్ని రోజులే, ఎన్ని సంవత్సరాలే?
ఇట్లాంటి ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూసిర్రా మీరు? ఇంత మంచి ప్రోగ్రామ్ నేనైతే 4 సంవత్సరాలు సర్పంచ్ అయ్యి నేను చూడలే, ఫస్ట్ టైం. మరి మీరు చూసినట్టే మరి ఇది ప్రోగ్రామ్ అనేది మన ఇప్పుడు డైనామిక్ లీడర్ మన ఐఏఎస్ ఆఫీసర్ గారు వరుణ్ రెడ్డి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవతోని మీ సార్లకు అందరికీ చూసి తల్లిదండ్రులను సార్లను పిల్లలను ఒక చోట వేసి ఒక కుటుంబంలాగా చేసుకుంటానికి ఆయన పెట్టిన కంకణం ఆయన పెట్టిన ప్రోగ్రాం కాబట్టి ఆయనకు ఒకసారి వినబడేటట్లు చప్పట్లు కొట్టండి. ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఉపాధ్యాయులకు పత్రికా మిత్రులకు పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఇక్కడ నేను గత 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. మంచి ఇప్పటికైతే పోయినసారి 10th కానీ అంతకుముందు కానీ పోయినసారి సార్ 10th అంతకుముందు లేకుండా అప్పుడు మేము కూడా కరోనా బ్యాచ్లో కూడా మేమందరం కూడా సపోర్ట్ చేశాము. ఎప్పుడు కూడా స్కూల్కు సపోర్ట్ చేస్తాము. నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి విద్యార్థుల ఫేస్లలో చూస్తే వీళ్ళు ఎప్పుడు భాషలు బంద్ చేస్తారు, మేము ఎప్పుడు దూకాలని చెప్పేసి వాళ్ళ దాంట్లో కనిపిస్తున్నారు సార్. అవునా కాదా? అది రైట్. బహుశా ఇదే చివరి సంభాషణ అనుకొని వేదికను అలంకరించిన సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే దస్తూరాబాద్ ప్రథమ పౌరురాలు గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, వివిధ పాఠశాలల నుంచి వచ్చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇంకా నాకు పూర్తిగా తెలియదు కాబట్టి వేదిక అలంకరించిన ప్రతి పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, ముఖ్యంగా వీళ్ళందరికంటే మా పోషకులు, పేరెంట్స్, తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. విద్యార్థులకు ఆశీస్సులు. ప్రత్యేకంగా ఏసీఎంఓ సార్ గారికి, మనోజ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. వచ్చి మీ యొక్క స్థానాలను ఆశీస్సులు కావాలని కోరుతున్నాం సార్. రండి సార్, రండి సార్. వలసిందిగా కూర్చున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన దస్తూరాబాద్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో యాన్యువల్ డే సందర్భంగా వేదికకు అలంకరించిన పెద్దలు, జడ్పీటీసీ గారు, సర్పంచ్, ఎంపీపీ గారు మరియు నాయకులతో పాటు మన అధికారులు, హెడ్ మాస్టర్స్ అండ్ ఉపాధ్యాయులు, వీరందరికీ నా యొక్క నమస్కారాలు. వారితో పాటు పిల్లలకు నాకు ఆశీర్వాదం. ప్రత్యేకంగా ఇక పేరెంట్స్ చాలామంది వచ్చారు, వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మనము ఇక్కడ వచ్చామంటే డ్రాప్స్ కొట్టండి చూడండి సార్ ఇటు అందరూ.
ఇటు రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. and ACMO Sir Garu, all special guests and respected headmaster, teachers, parents and my dear friends, welcome you all on this special occasion. This is 22nd annual day. It is an extremely proud and emotional moment for us all on this very special day, as our school is going to complete one more fantastic years. I would like to wholeheartedly invite you all to our school annual function. We have always heard the saying from our elders, school life is the best to make the most of it, and today I can relate to it. Now I fully understand why the friends we make at school are said to be nothing less than family. Thank you sir for giving me this opportunity. Thank you. नवरात्रा के दिनों में तो साक्षात उसे घर घर में पूजा जाता है। फिर क्या हो गया कि आज वह अपने अस्तित्व की लड़ाई लड़ रही है, वह अपने जीवन की भीख मांग रही है। अरे बेटी तो हर घर की शान है, उसी से घर में रोशनी है, बेटी तो घरों को जोड़ती है। तो आइए नाटक प्रस्तुत करने जा रहे हैं, जिसका शीर्षक है बेटी बचाओ बेटी पढ़ाओ। मीरा, ओ मीरा, तुमने मुन्ना को कहीं देखा क्या? पता नहीं सुबह सुबह कहाँ चला गया। अभी उसने कुछ खाया भी नहीं, दूध भी नहीं पिया, और स्कूल जाने की तैयारी भी तो करनी है। नहीं माँ, मैंने तो मुन्ना को नहीं देखा, मैं तो सुबह से बर्तन ही धो रही हूँ। माँ, मुझे भी स्कूल जाना है, मुझे पढ़ना लिखना बहुत अच्छा लगता है, मेरा भी दाखिला स्कूल में करा दो ना माँ। ए छोरी, बड़ी है स्कूल जाने वाली, घर के काम काज अच्छे से सीख ले, आगे चलकर यही तेरे काम आने वाले। पढ़ लिख कर कौन सा तुझको कलेक्टर बनना है, जल्दी जल्दी बर्तन साफ कर। माँ जी, मीरा को भी स्कूल में दाखिला दिला दीजिए ना, उसे भी पढ़ना लिखना जरूरी है। तू चुप कर, पढ़ना लिखना ये तो केवल लड़कों का काम है, उन्हें आगे चलकर घर गृहस्थी की जिम्मेदारी जो संभालनी होती है। अरे क्या हो रहा है? कौन किसकी जवाबदारी संभाल रहा है? और हमारी मीरा बेटी क्यों रो रही है? देखिए ना डॉक्टर दीदी, दादी मुझे स्कूल ही जाने नहीं देती, कहती है तुझे पढ़ लिख कर क्या करना है, आगे चल के चूल्हा चौका ही तो संभालना है। अरे यह तो बहुत गलत बात है माँ जी। क्या आपको नहीं लगता कि हम बेटियां भी पढ़ लिख कर आगे बढ़े? आज समाज बहुत आगे बढ़ गया है माँ जी। आप किस दुनिया की बात कर रही हैं? हम 21वीं सदी में जी रहे हैं। मैं आज ही टीचर दीदी से बात कर मीरा का दाखिला स्कूल में कराती हूँ। और हाँ, मैं तो यहाँ इसीलिए आई थी कि मुन्ना को पोलियो ड्रॉप दिया कि नहीं, जगह जगह इसके कैंप लगे हैं। अच्छा हुआ बहन जी आप आ गए, अब मुन्ना को पोलियो ड्रॉप भी दे देंगे और मैं इसे स्कूल भी पहुँचा दूंगी। अच्छा मीरा, अब तुम रोना नहीं, तुम जरूर स्कूल जाओगी और एक दिन पढ़ लिख कर मेरी तरह बहुत अच्छी डॉक्टर बनोगी। ठीक है बेटा? बहू, जरा एक गिलास पानी तो लाना। अभी लाई बाबूजी। ये लीजिए बाबूजी। अरे ये देखो, अखबार में प्यारी बेटी के बारे में कितनी सुंदर कविता आई है। आओ मैं तुम्हें यह कविता पढ़कर सुनाता हूँ। कहती बेटी बाह पसार, मुझे चाहिए प्यार दुलार, बेटी की अनदेखी क्यों करता है निष्ठुर संसार। सोचो जरा हमारे बिन बसा सकोगे घर परिवार, गर्भ से लेकर यौवन तक मुझ पर लटक रही तलवार। मेरी व्यथा वेदना का अब हो स्थायी उपचार, जब माई जग में न होगी तो तुम जन्म किससे पाओगे। जब बहन होगी घर आंगन में तो किससे रूठोगे, किसे मनाओगे। जब दादी नानी न होगी तो तुम्हें कहानी कौन सुनाएगा। जब कोई स्वप्न सुंदरी ही न होगी तो तुम किससे ब्याह रचाओगे। जब घर में बेटी ही न होगी तो तुम किस पर लाड लुटाओगे। जिस दुनिया में स्त्री ही न होगी उस दुनिया में कैसे रह पाओगे। जब तेरे घर में बहू ही न होगी तो कैसे वंश आगे बढ़ाओगे।
नारी के बिन जग सुना है। तुम ये बात कब समझ पाओगे? हाँ तो भाग्यवान, कैसी लगी यह कविता, है ना मजेदार? काहे की मजेदार कविता मुझे नहीं आई पसंद। अरे कोई घर में है क्या? आइए आइए टीचर दीदी, हम आप ही का इंतजार कर रहे थे। हाँ, जरा मैं कुछ दिनों के लिए बाहर चली गई थी, इसलिए यहाँ नहीं आ पाई। डॉक्टर बहन जी कह रही थी आपने मीरा का अभी तक दाखिला नहीं कराया। ये तो बहुत होनहार छात्रा है, हमेशा अच्छे अंक लेकर उत्तीर्ण होती है। हाँ, मैं भी तो यही चाहती हूँ कि मीरा स्कूल जाए, खूब पढ़े, पर मेरी यहाँ सुनता कौन है। हाँ हाँ, खूब पढ़ाओ लड़की को और बाहर भेजो। जब कुछ गलत सलत हो जाएगा ना तो मुंह छुपाने की भी जगह नहीं मिलेगी। अरे माँ जी, आप कहाँ की बात कहाँ लेकर बैठ गए। मीरा को 10वीं तक तो पढ़ाई पूरी कर लेने दीजिए, आगे की पढ़ाई के बारे में बाद में सोचेंगे। हाँ टीचर दीदी, हम मीरा को अवश्य स्कूल भेजेंगे। मैं उसे मेरे जैसा अनपढ़ नहीं रहने दूंगी, उसे खूब पढ़ाऊंगी। कल मीरा को तैयार रखना, मैं उसे लेने आऊंगी। क्यों दादाजी, सही कहा ना मैंने? हाँ हाँ बेटा, बिल्कुल सही कहा। मैं तो कब से कह रहा हूँ कि मीरा को भी स्कूल जाने दो। प्रणाम दादाजी। प्रणाम बेटा। बेटी बचाओ बेटी पढ़ाओ। रे
ఓకే సార్. పాటతో మాకు అందరికీ ఆనందపరచాలని చెప్పేసి కోరుతూ వారికి ఆహ్వానించడం జరుగుతుంది. మరి నేటి విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మరి మనమేం చేయాలనేది ఈ పాటలో ఉంది. ఎందుకంటే కార్యక్రమాలు బాగున్నాయి కాబట్టి తొందరగానే ముగిస్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పసిపిల్లల చదువే దానికి విత్తు. లేగదూడ గంతులు పసిటి పూల కాంతులు, లేగదూడ గంతులు పసిటి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు. ఆకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మఒడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పసిపిల్లల చదువే దానికి విత్తు. చెన్ని చెన్ని చేతులతో మోయలేని బరువులతో, పసిపిల్లల మనసులో గాయాలై రేగితే, ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే, భావి భారతీయ ఆశల బాల్యము ఇంకెక్కడిది, భావి భారతీయ ఆశల బాల్యం ఇంకెక్కడిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. మా పిల్లల గురించి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వంశ
ఒకప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏదో కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జరిగేది. ఈరోజు మన గిరిజన విద్యా సంస్థలో జరుగుతున్నది. మా పిల్లల్లో ఎంతో కళా నైపుణ్యాలు దాగి ఉన్నాయి. అవి మనం వికసించి వాళ్ళకు ప్రోత్సహించాలి. వాళ్ళకు మరింత వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు మన బడిలో జరుగుతాయి. మరింత ఉత్సాహము మళ్ళా కొత్త సార్ చూడండి మేడం. అయిపోయిందని చెప్పకు చెప్పకావు ఇంకా నాకు అదే పరిచయం మళ్ళీ సెలవు రైట్ అయిందా? ఓకే రిమోట్ ఓకే రెడీ కంప్లీట్ సార్.
ఫోటో వీడియో కేసు చూడాలి. స్మైలింగ్ లేదా బేటా? నవ్వండి. ఓకే, ఈ సైడ్ రండి సార్. ఓకే సార్, చూడండి ఇక. ఓకే సార్. Thank you.
ఉండండి, అంతే ఉండండి అన్నారా. గ్రూప్ టీమ్ లీడర్. వెళ్ళండి మేడం. ఓకే మేడం ఇటు అన్న కెమెరా అన్న దగ్గరగా. ఓకే మేడం దగ్గర జరండి ఇటు. నచ్చింది ఏంటంటే పాప నిజంగా ఎక్స్ప్రెషన్ బాగుంది. డ్యాన్స్ ఎవరైనా చేయగలుగుతారు, కాకపోతే ఎక్స్ప్రెషన్ ముఖ్యం మనము డ్యాన్స్ చేస్తున్నప్పుడు. కాబట్టి చాలా ఎక్స్ప్రెషన్ బాగుంది కాబట్టి ఇద్దరికి మనిషికి 500 ఇద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ దగ్గర చూడండి, సార్ దగ్గర చూడండి. అలెక్య యొక్క పర్ఫార్మెన్స్ని డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనము ఉమ్మడి జిల్లా పరంగా ఇప్పుడు డ్యాన్స్ ఉంటుంది. తర్వాత ప్రజెంట్ మన నిర్మల్ జిల్లా పరంగా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. డి అలెక్య కోసం మనం ప్రత్యేక వాళ్ళు
3016లో లాస్ట్ 3rd ప్రైజ్ 2016 రూపాయలు ఇస్తాము. ఖచ్చితంగా మీరు సహకారం చేసినందుకు ధన్యవాదాలు. సార్ ఇట్రండి సార్. ఓకే ఇటు రెడీ. class I am singing a song. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి
పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి ఆ జ్ఞానం కమ్ముకున్న రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును ఆ జ్ఞానం కమ్ముకున్న రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను వాటినందుకోని శాసించర గగన తలమును అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించర అక్షరాలను నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించర అక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను చదవాలిర పేదల కన్నీటి దారను చదవాలిర పేదల కన్నీటి దారను వెతకాలిర జగజ్జేత అన్వేషణను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందన ఎత్తుకు ఎక్కి Baby,
ఈశ్వరు అల్లా జీజసి సూర్యుడు స్వార్థమన్న జాడలేని మేఘమవుతాడు తానే నిలువెల్ల కరిగిపోతూ దీపమవుతాడు నిన్న నేడు రేపు యుగ యుగాలకు గురువే తొలి దైవమన్న మాట మరువకు గురు బ్రహ్మ గురు విష్ణు ఉపాధ్యాయుడు డిసిప్లిన్ కమిటీ బ్యాక్ సైడ్ జీజసి సూర్యుడు ఎన్నో బాధలు తన ఎదలో నిలచి పడి గడప మెట్టు ఎక్కగానే పాఠమవుతాడు ఎన్నో హృదయాలను తన నవ్వుతో గెలిచి పడి గుడిలో కొలుగుండు దేవుడవుతాడు నింగి నేలకు తాకే ఆ మనిషికి వంగి వంగి దండాలు ఆ తెలివికి గురు బ్రహ్మ గురు విష్ణు ఉపాధ్యాయుడు ఈశ్వర్ అల్లా జీజసి సూర్యుడు ఎన్నో హృదయాలను తన నవ్వుతో గెలిచి బడి గడిలో కొలువుండే దేవుడవుతాడు ఎన్నో మనసుల చీకటి జాడలు తుడిచి జీవన పయనంలో నీడవుతాడు నిన్న నేడు రేపు యుగ యుగాలకు గురువే తొలి దైవమన్న మాట మరువకు గురు బ్రహ్మ గురు విష్ణు ఉపాధ్యాయుడు ఈశ్వర్ అల్లా జీజసి సూర్యుడు స్వార్థమన్న జాడలేని మేఘమవుతాడు తానే నిలువెల్ల కరిగిపోతూ దీపమవుతాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ढोली
DJ,